ఇంకొక వీడియో చూపించి నేను సార్లు కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. నేను అడిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ రాజేష్ గారు అడిగినట్టు ఖచ్చితంగా దీని మీద ట్రిబ్యునల్ వేస్తానని చెప్పి వెంటనే 1,00,000 మందిలో హామీ ఇచ్చేసాడే. చాలా గట్టిగా ఇప్పుడే మన రాజేష్ గారు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానని ఒక ట్రిబ్యునల్ వేసి ఎవరెవరిని చంపారో ఎవరెవరిని అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడే వరకు వదిలిపెట్టకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ 1,00,000 మందిలో నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, యదో వాయిస్ ఎందుకు లేదని నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీరు ఇచ్చినట్టుగా హామీ ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలని కొట్టారో చంపారో దళిత బిడ్డల మీద ఎవరైతే చేశారో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తానన్నావు. 1 year అయిపోయింది, హామీ ఏమైపోయిందని అడుగుతున్నాం. ఈరోజు డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి మంత్రారాయ్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారణాలు కోర్టులో శిక్షలు పడే విధంగా చర్యలు ఏం చేశారు? డాక్టర్ సుధాకర్ కొట్టినటువంటి వాళ్ళని ఏం చేశారు? అచ్చెన్నను చంపినటువంటి వాళ్ళని ఏం చేశారు? ఈ రాష్ట్రంలో 436 మంది దళిత బిడ్డలు మారణ హోమం జరిగితే గత 5 సంవత్సరాల్లో మీరు ఏం సమాధానం చెప్పరు? దానికి స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావా? స్పెషల్ ట్రిబ్యునల్ ఎలా వేస్తావయ్యా? నువ్వు స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తావంట, ఈ అదవ అడగగానంట ఆయన ఒప్పుకున్నాడంట, ఆయనంట ఇప్పుడు ఈ రోజున స్పెషల్ ట్రిబ్యునల్ వేసి వాళ్ళకి శిక్ష పడే. ఏమైపోయింది? వెళ్ళి అక్కడ బూట్లు నాకండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 1 year అయిపోయింది సార్, 1 year అయిపోయింది, మీరు నాకు హామీ ఇచ్చారు 1,00,000 మందిలో, నేను అడగగానే నాకు మీరు హామీ ఇచ్చారు కదా, రాష్ట్ర ప్రజల తరపున ఎస్సీ ఎస్టీలకు జరిగినటువంటి అన్యాయాల మీద ఒక ట్రిబ్యునల్ వేయమని అడగండి. కామన్ సెన్స్ ఉండదు, లీగల్ నాలెడ్జ్ ఉండదు, ట్రిబ్యునల్ అంటే ఏందో తెలీదు, కోర్టు అంటే ఏందో తెలీదు, ఎలా వేస్తారో తెలీదు, అసలు ట్రిబ్యునల్ వేసే అధికారం ఈయనకుందో లేదో తెలీదు. ఈ ట్రిబ్యునల్ ఎక్కడెక్కడో జరిగిన అంశాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ ట్రిబ్యునల్ వేస్తే ఆ ట్రిబ్యునల్కి వ్యాలిడిటీ ఉంటుందో లేదో తెలీదు, దాని విధి విధానాలు తెలీదు. ఈయన మాట్లాడటం, ఆయన హామీ ఇవ్వటం, రాష్ట్ర ప్రజలు చెవులో పువ్వులు పెట్టుకున్నారనుకుంటారా? అందుకనే ఎవరన్నా తీసుకెళ్ళి డాక్టర్కి చూపేయండిరా అన్నట్టు కాస్త చదువుకొని సావండి. చదువుకుంటే అర్థమవుతుంది మనకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రజలు మనం ఏ విధంగా అడ్రస్ చేస్తున్నామో, ముఖ్యమంత్రి స్థాయిలో మనం ఏ విధంగా మనం చేస్తున్నాం. మీరు కూడా చదువుకున్నారు కదా, 40 సంవత్సరాలు ఇంచుమించుగా రాజకీయాల్లో ఉన్నారు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు ఇచ్చినటువంటి హామీ అది ఇంపాసిబుల్లో పాసిబుల్లో మీకు తెలీదా? నేను మళ్ళీ అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎస్సీ ఎస్టీ పోస్టులు లాస్ట్ 1 yearలో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేశారండి? రమారమి 2,40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే గత 8 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాలు ప్లస్ గత ప్రభుత్వంలో కాకుండా మీరు 2019లో ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 90,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క బ్యాక్లాగ్ పోస్టు కూడా ఫిల్ చేయాల. ఈ సంవత్సరంలో 1 year పోస్టులు రమారమి 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉంటే ఈ 2,40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు ఖాళీలు ఫిల్ చేస్తారు? మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం చేస్తున్నటువంటి సప్లై నిధులు కావచ్చు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కావచ్చు, జీవో 3 పునరుద్ధరణ కావచ్చు, 50 ఏళ్ళకే పెన్షన్ కావచ్చు, జరిగిన దారుణాల మీద ఒక ట్రిబ్యునల్ కావచ్చు, ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా, ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా, ఇచ్చినటువంటి ప్రతి ప్రామిస్ని తుంగలో తొక్కుంటా సంవత్సర కాలం పరిపాలన ఏం చేయాలి పవన్ కళ్యాణ్? ఉప ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఏంది సంబరాలు జరుపుకోవాలా? ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు కూడా సంబరాలు చేసుకొని రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతుందని చేసుకోవాలి. దేనికి కొనసాగుతుంది? ఎవ్రీడే ఒక పాపను మర్డర్ చేసి, రేప్ చేసి, శవాలను కూడా దొరకకున్నందుకు చేయాలా? సొగాలి ప్రీతి కేసులో నిందితులకు ఉరిశిక్ష పడిపోయి వాళ్ళకి చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఉరిశిక్ష వేయించినటువంటి మీ ఘనత కోసం సంబరాలు జరుపుకోవాలా? 30,000 మంది మహిళలు మారిపోయినారు. పారిపోయిన 30,000 మంది మహిళల్ని మీరు ఉప ముఖ్యమంత్రి అవగానే డీజీపీని పిలిచి, సుప్రీంకోర్టు జడ్జిని పిలిచి, హైకోర్టు జడ్జిని పిలిచి, అంతర్జాతీయ కోర్టు జడ్జిని పిలిచి ఒక కమిటీ వేసి 30,000 మందిని 30 హెలికాప్టర్లు పంపించి, 30,000 హెలికాప్టర్లు పంపించి ప్రతి ఒక్క పాపను ఎక్కడెక్కడ ఉందో ఎత్తుకొని తీసుకొచ్చి విజయవాడలో వాళ్ళ తడ్డులందుకు అప్పచెప్పినందుకు సంబరాలు చేసుకోవాలా? లేకపోతే
ఎవరికి కొత్త కొత్త చట్టాలు తయారు చేసి ఆ కొత్త కొత్త చట్టాల్లో ఒక ఆడపిల్లలా పట్టుకోవడానికి భయపడిపోయేటువంటి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసినందుకు సంబరాలు జరుపుకోవాలా? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అద్భుతంగా పరిపాలన చేసి ఈ డిపార్ట్మెంట్ల మొత్తాన్ని కోట్ల రూపాయల నిధులకి సంబరాలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో నీ డిపార్ట్మెంట్ని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులతోటి అద్భుతంగా వాటిని అభివృద్ధి చేస్తున్నందుకు సంబరాలు చేసుకోవాలా? మీరు చాక్లెట్ బిస్కెట్లు తిని మోడీ దగ్గర ఆ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి అమరావతికి 45,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇప్పించినందుకు మీరు సంబరాలు చేసుకోవాలా? దేనికి చేసుకోవాలా ఆ సంబరాలు? మీ పిఠాపురంలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగి పిఠాపురం ప్రపంచంలోనే, భారతదేశంలోనే ప్రపంచ దేశాల్లోనే ఒక అద్భుతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతున్నందుకు జబర్దస్త్ హాస్టల్ని తీసుకొచ్చి ప్రచారం చేయించినందుకు సంబరాలు చేసుకోవాలా? దేనికోసం ఆ సంబరాలు చేసుకోవాలి? మీ డిపార్ట్మెంట్లో బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు ఇంతవరకు. నీ డిపార్ట్మెంట్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి డబ్బులు లేవని సిగ్గు లేకుండా మీడియా ముందు నువ్వే ఒప్పుకుంటున్నావు. ఎవరైనా ఆడపిల్ల చనిపోయిన దగ్గరికి వెళ్తే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అంటావు. లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. దానికి నువ్వెందుకు ఒక ముఖ్యమంత్రిగా రోజుకు ఒక పాప చచ్చిపోతుంది? ఇదిగో మీ 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 హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీ సాక్షిగా నేను చదువుతున్నా, వినండి. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య 8 నెలల్లో మహిళలపై నేరాలకు సంబంధించి 16,890 కేసులు నమోదైనట్లు సోమవారం శాసనసభలో హోంమంత్రి వంగల్పూడి అనిత వెల్లడించారు. వాట్ ఈస్ దిస్? ఈ 16,809 మంది అమ్మాయిలు మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాల మీద వాట్ ఈస్ యువర్ స్టాండ్ యాజ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా? కోసేస్తాను, నరికేస్తాను, పిసికేస్తాను, ఆడపిల్లను చూడాలంటే కొత్త చట్టాలను తయారు చేసేస్తాను, జనసేనకు అధికారం ఇచ్చి చూడండి, ప్రపంచ చరిత్రలో జనసేన అంటే ఎలా పరిపాలిస్తుందో చూస్తానని సొల్లు కబుర్లు, సోది కబుర్లు మొత్తం చెప్పినారు కదా. వారాహి యాత్రలో ఒక వ్యాన్ ఎక్కేసింది. ఏమైపోయింది? ఆ వ్యాను మూల పడిపోయిందా వ్యాను? వారాహి యాత్ర మూలపడిపోయిందా? వారాహి యాత్రతో పాటుగా తమరిచ్చిన వాగ్దానాలు కూడా మూలపడిపోయినాయా? వారాహి యాత్రతో పాటుగా 30,000 మంది ఆడపిల్లలు కూడా దొరికిపోయినారా? 30,000 మంది ఆడపిల్లలతో కొత్త చట్టాలు తయారైపోయినాయా? సినిమా డైలాగులకి పరిపాలనకి చాలా తేడా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారు నేర్చుకోండి. పాపం సినిమాల్లోనేమో చాలా స్క్రిప్టులు రాసి ఇచ్చేస్తారు. స్క్రిప్టులు అనర్గళంగా, ఆవేశంగా, ఆలోచనగా, ఎమోషనల్గా స్క్రిప్టులు చదవటం మనకు అలవాటు అయిపోయింది. పాప సినిమాల్లో చూసేటువంటి స్క్రిప్టులు ప్రజలు మీరు అక్కడ కొట్టంగానే ఇలా కొట్టగానే 10 మంది పడిపోతారు. ఆ 10 మందిని కొట్టేశారు మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఏళ్ళు గోల్లేసి కింద కూర్చున్నటువంటి ఆడియన్స్ ఎలా 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెట్టి టికెట్ కొంటారో అట్లానే అందరూ ఓట్లు వేసేసారు. ఆ ఓట్లు వేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు చట్టం తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని అర్థమైంది. 30,000 మంది అమ్మాయిలు కాదు మిస్ అయింది. మన ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్లో రమారమి 6,000 మంది 12 నెలలుగా సంవత్సరానికి 6,000 మంది మిస్ అయినారు. ఇప్పటికీ ఇంకా ఎవరు ట్రేస్ అవ్వలేదని అర్థమైంది. మిస్సింగ్ల కేసులు నమోదులు అవుతాయి, అవి ట్రేస్ అవుతూ ఉంటాయి, సబ్సిక్వెంట్గా వాళ్ళు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్న సంగతి మనకు తెలియదు. ఎందుకంటే మనం చదువుకున్నది ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ చదువుకున్న మనకేం తెలుసు చట్టం ఎలా ఉంటుంది, న్యాయం ఎలా ఉంటుంది, మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఎలా అవుద్ది, అది మళ్ళీ ట్రేస్ అయితే ఎఫ్ఐఆర్ ఎలా క్లోజ్ అవుతుంది మనకు తెలియదు. వరాహయాత్ర ఉంది, పక్కన మైక్ ఉంది, జనాలు ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ప్రజలకు వాస్తవాలు అవసరం లేదు కదా. ప్రజలకు కావాల్సింది ఎమోషన్, ప్రజలకు కావాల్సింది ఒక దుమ్ము, ప్రజలకు కావాల్సింది ఒక ఎలిగేషన్. ఈరోజు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి 4 పదాలు నడిచేటువంటి వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడితే మేము వినేటువంటి కర్మ, దౌర్భాగ్యం, దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా పడి ఇంకంతకుమించి మేమేం చేయగలం? సరే, ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో 100కి ఎన్ని మార్కులు వేస్తారో అని రాష్ట్ర ప్రజలు అడిగితే అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తున్నారా? 0. లా అండ్ ఆర్డర్ 0. ఎక్కడికి వెళ్ళినా మహిళల మీద అఘాయిత్యాలు, గంజాయి, ఇష్టం వచ్చినట్టు యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు పాడైపోయింది. సో లాలెస్నెస్ స్టేట్ 0. మహిళల పట్ల భద్రత 0. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన 0. మహిళల భద్రత విషయంలో 0. రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో 0. కంపెనీల విషయంలో 0. అన్ని గుండు సున్నాలే. మన ముగ్గురు హీరోలకి, మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళ ముగ్గురికి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పెద్ద గుండు సున్నాలు ఇవన్నీ. అమరావతి డెవలప్మెంట్ 0,
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైనా ప్రత్యేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయా? సున్నా. రాష్ట్రంలో ఏమైనా కొత్తగా ఎంప్లాయ్మెంట్ సృష్టించి కంపెనీలు తీసుకొచ్చారా? సున్నా. రాష్ట్రాన్ని అప్పుల పాలు తీసుకెళ్లే విషయంలో 100కు 100 మార్కులు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చంపేసి ఎవరైనా పడితే వాడిని అరెస్ట్ చేసే విషయంలో 100కు 100 మార్కులు. పవన్ కళ్యాణ్ గారికి ఎవ్రీ మంత్ వెళ్ళే సూట్ కేసుల్లో 100కు 100 మార్కులు. నారా లోకేష్ గారికి సంపాదించుకునేటువంటి డబ్బుల్లో నెలకి ఎంత ఆయన వాటాకి 100కు 100 మార్కులు. ఎంప్లాయ్మెంట్ ఎవరికి దొరికింది అంటే మీకు దొరికింది, మీ సామాజిక వర్గానికి దొరికింది, మీ అనుచరులకు దొరికింది, మీ పార్టీ వాళ్ళకి దొరికింది. మీ పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో 100కు 100 మార్కులు, సూపర్ 6 అమలు చేయటంలో 0 మార్కులు. ఓవరాల్గా 100కు 100 మార్కులు వచ్చిన డివిజన్ వేరు, 100కు 0 మార్కులు వచ్చినటువంటి డివిజన్ వేరు. ప్రజల పాలిట చూస్తే 100కు 0, మీ పరంగా చూసుకుంటే 100కు 100 మార్కులు. ది మోస్ట్ సక్సెస్ఫుల్ రూలింగ్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2024 June 11th onwards till today, you people gain 100 marks. This is how I can describe. మా పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది, చాలా సూటిగా ఉంది. మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనని సమర్థించడం లేదు. కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసింది. దగాకోరు ప్రభుత్వం, పుండాకోరు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసి, రాష్ట్ర ప్రజలకి చీటింగ్ చేసి, చీటర్స్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా మీకు పరిపాలించే అర్హత లేదు అనేది జయభీమరావు పార్టీ చాలా స్పష్టంగా విమర్శ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో రోడ్డు మీదకి వస్తాం. మేము ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకొని, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి సందర్భంలో కూడా గత ప్రభుత్వాన్ని ఎందుకు కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఒక 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకొని పేద ప్రజల పట్ల కొద్ది కన్సర్న్ ఉంది, ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన ఉంది. సో ఈ 40% ఓటింగ్తో మాత్రమే రాష్ట్ర ప్రజలని, ఈ ప్రభుత్వాన్ని దించగలమనే ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టే ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటినీ కూడా కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నారా లోకేష్ రెడ్ బుక్ సృష్టికర్త. 2029 వరకు మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చేసుకోండి. 2029 వరకు మీకున్న కోరికలన్నీ తీర్చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలా వెళ్ళండి, ఏదైనా తినాలా తినండి, ఏమైనా చేయాలా చేయండి, ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయండి, పిల్లలతో గడపాలా పిల్లలతో గడపండి, ఫ్యామిలీతో గడపాలా ఫ్యామిలీతో గడపండి. 2029 తరువాత నుంచి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని, రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని చీకటి రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఈరోజు ఎంతమందిని అయితే మీరు జైల్లో వేస్తున్నారో, ఎంతమంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మీరు జైల్లో వేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులే. నాకు తెలిసి నేను ఒక అడ్వైజ్ చేస్తున్నా మీకు, 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి కనుక కౌంటింగ్ మిషన్స్లో కనుక మ్యాండేట్ కనుక స్టార్ట్ అయింది అంటే, మాలాంటి వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే వచ్చిన చాలు, మేమేం అధికారం కోరుకొని అధికారం మొత్తం 100 సీట్లకు 100 సీట్లు వస్తాయని చెప్పే వ్యక్తిని కాదు. ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్కి ఒక్క ఎమ్మెల్యే సీట్ వచ్చినా, జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అయినా అసెంబ్లీలోకి వెళ్ళగలిగితే, రేపొద్దున ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైన పరిపాలన వల్ల ఖచ్చితంగా ప్రజలు మళ్ళా ప్రతిపక్షానికి అధికారం ఇచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అలాంటి అధికారం వచ్చే భాగస్వామ్యం మేము కూడా కాబోతాం. అలాంటి భాగస్వామ్యంలో కనుక జగన్కి మ్యాండేట్ కనుక అక్కడ స్టార్ట్ అయింది అంటే, నా మాట విని హెలికాప్టర్లు కొనుక్కొని రెడీగా పెట్టుకోండి. ఏ క్షణం అయినా సరే మ్యాండేట్ స్టార్ట్ అయినా ఒకళ్ళు పర్మనెంట్గా సింగపూరు, ఇంకొకళ్ళు పర్మనెంట్గా అమెరికా, ఇంకొకళ్ళు పర్మనెంట్గా స్విట్జర్లాండ్. ఎందుకంటే స్విట్జర్లాండ్ అంటే చాలా ఇష్టం అని పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. యూ బెటర్ టు పర్చేజ్ ఎ హౌస్ 2029 తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో
మీ ఆనవాలు కనపడితే ఇంక అది మీ కర్మ. ఆనవాలు కనపడితే అని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మీకు ఈ ప్రజాస్వామ్య దేశంలో బ్రతికే హక్కు అయితే లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించి కనపడిన ప్రతి ప్రజాస్వామ్యవాదిని లోపలేస్తున్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో బ్రతికేటువంటి హక్కు మీకు లేనే లేదు. మీరు ఉంటే జైల్లో అయినా ఉండాలి, లేదా దేశం విడిచి అయినా పారిపోవాలి. ఈ రెండిట్లో చాయిస్ ఇస్ యువర్స్. మీరు ఇక్కడ ఉంటే మాత్రం నో డౌట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఉంటే మాత్రం నో డౌట్, నేను మళ్ళీ చెప్తున్నా, ఉంటే జైల్లో ఉంటాం, లేదా దేశం విడిచి పారిపోవటం. ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేస్తారో చేయండి, మీ ఇష్టం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మీరు ఏం చేస్తారో చేయండి. తెలుగుదేశం కూటమి నాయకులు మీరు ఏం చేస్తారో చేయండి. బికాస్ మీకుంది 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ తర్వాత డెమోక్రసీ విల్ రిస్టోర్. డెమోక్రసీ విల్ రిస్టోర్. వన్స్ డెమోక్రసీ రిస్టోర్ అయింది అంటే రాచరికం నిలబడదు సార్. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయింది అంటే ఇక రాచరికం, రాజులు లేరు, రెడ్ బుక్ రాజ్యాంగాలు లేవు, మొత్తం గ్రీన్ బుక్ రాజ్యాంగమే, ప్రజాస్వామ్య రాజ్యాంగమే. మీరు తెల్ల చొక్కా వేసుకొని నీతి వాక్యాలు చెప్పి ప్రజలని పక్కకొచ్చి రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము లోపలేసేస్తాం, పొడిచేస్తాం, కుసిరేస్తాం, నలిపేస్తాం, చిదిమేస్తామంటే కుదరదు. సో భవిష్యత్తు మీకు 4 సంవత్సరాలు ఇచ్చింది. 1 ఇయర్ అయిపోయింది అదృష్టం కొద్దీ. మీరు ఎంతమంది ప్రైమా ఫేసి వేసుకున్న లోపల వేసుకున్న వాళ్ళు వేసుకున్నారు. బట్ ఇంకో 4 ఇయర్స్ ఉంది. ఈ 4 ఇయర్స్లో మీ కోరికలన్నీ తీర్చేసుకోండి. 4 ఇయర్స్ తర్వాత ప్రజాస్వామ్యం మళ్ళీ రిస్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యం రిస్టోర్ అయిన రోజున రాచరికానికి చీకటి రోజులు వస్తాయి. అండ్ ఫైనల్గా నిన్న అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ జేబీఎం రావు పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి ఛానల్లో చేసినటువంటి కామెంట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. సీనియర్ జర్నలిస్ట్గా 2 వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. మహిళల గురించి మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. అమరావతి గురించి, ఒక ప్రాంతం గురించి మాట్లాడేటప్పుడు చాలా సంయమనం పాటించాలి. సరే, ఓకే, ఎవరి పార్టీని ఎలా నడుపుకోవాలనేది నాకు సంబంధం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి నాదొక ఉచిత సలహా. అమరావతిని డిజోన్ చేసుకొని 3 రాజధానులని చెప్పి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. మీరు 11 సీట్ల నుంచి 0 సీట్లకు రాకుండా ఉండాలి అంటే అమరావతి విషయంలో పాజిటివ్గా నిర్ణయం తీసుకోమని నేను మిమ్మల్ని కోరుతున్నా. దయచేసి మీ పాలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించండి. పాలిట్ బ్యూరో సమావేశంలో అమరావతిని యాక్సెప్ట్ చేస్తూ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అవసరమే లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము 3 రాజధానుల్లో ఉంటాం అంటే అటు రాయలసీమ వాళ్ళు, ఇటు ఉత్తరాంధ్ర వాళ్ళు, ఇటు ఆంధ్ర వాళ్ళు ఎవడు ఓటు వేయకుండా పోతారు. ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని మద్దతు ఇస్తున్నారు. ప్రజలు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలకు మద్దతు ఇస్తున్నారు. సరే, మీ పరిపాలన అట్లా ఉందనే దాని మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజల పట్ల సంక్షేమం ఇచ్చే విషయం పట్ల మీకున్న కన్సర్న్ ఖచ్చితంగా ప్రజల్లో మిమ్మల్ని నిలబెడతారు. దయచేసి నిలబెట్టాల్సినటువంటి ఇలాంటి పరిస్థితుల్లో మీరు అమరావతి లాంటి అంశాన్ని డిజైన్ చేసుకొని మీ పార్టీనికి పునాదులు లేకుండా చేసుకోవద్దు అనేది నాకు ఒక సలహా. నేను జేబీఎం రావు భారత పార్టీ నుంచి కోరుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కోరుతున్నా, దయచేసి మీరు అమరావతి విషయంలో పునరాలోచన చేయండి. అమరావతిని క్యాపిటల్గా యాక్సెప్ట్ చేయండి. మీ పార్టీ అమరావతిని డెవలప్మెంట్కి కట్టుబడి ఉంది అని మీరు ప్రకటన చేయండి. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో 3 ప్రాంతాలు మీ వెనక ఉండటానికి సిద్ధంగా ఉన్నాయి అనేది ప్రజల అభిప్రాయం. సో మా వెనక ఎంతమంది ప్రజలు ఉన్నా, మీ వెనక ఎంతమంది ప్రజలు ఉన్నా, అల్టిమేట్గా ప్రజాస్వామ్యం మాత్రం కాపాడబడాలి. అమరావతి రైతుల పట్ల మీ ఛానల్లో చేసినటువంటి వ్యాఖ్యలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. జేబీఎం రావు భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. సాక్షి యాజమాన్యం ఈ విధంగా ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు మీ టిబెట్లకు పిలవటం, అమరావతి పట్ల విషం కక్కటం మానేస్తే, అమరావతి అనేది ఒక తల్లి లాంటి తల్లిని మనం కాపాడుకుంటే ఆ తల్లి మనకు 4 ముద్దల అన్నం పెడుతుంది. అంతేగాని తల్లిని కాళ్ళదన్నుకొని, జన్మనిచ్చిన తల్లిని, పుట్టిన భూమిని కాళ్ళదన్నుకొని అమరావతి పట్ల మీరు విషం కక్కితే ఆ విషమే మీకు విరుగుడై, ఆ విషమే మీకు మీ అవయవాల్ని, మీ పార్టీని మొత్తాన్ని నాశనం చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకొని అమరావతి పట్ల ఒక మంచి నిర్ణయం తీసుకోమని ఉచిత సలహా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.